నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆధార్ నిర్వహణపై అనుమానాలు పడసూపుతున్నాయి. దాదాపు 13.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సంఖ్యలు, వారి వ్యక్తిగత వివరాలు లీక్ అయి ఉండవచ్చని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ అనే సంస్థ తాజాగా పేర్కొంది. ఐటీ సంబంధ భద్రతా చర్యలు లేకపోవటం వల్లే 4 ప్రభుత్వ పోర్టళ్ల నుంచి సమాచారం లీక్ అయినట్లు వివరించింది. అలాగే 10 కోట్ల బ్యాంకు ఖాతాలు సైతం లీక్ అయి ఉండవచ్చని ఈ నివేదిక వెల్లడించింది. నగదు బదిలీ కింద ఇప్పటికే 23 కోట్ల మంది లబ్ధిదారులను ఆధార్ కార్యక్రమం కిందకు తెచ్చారు. ప్రభుత్వ పథకాల డేటా నిర్వహణ తీరు సరిగా లేకపోవడమే లీకేజీకి కారణమన్న వాదన వినిపిస్తోంది. మరోవంక ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఆధార్ సంఖ్యను పేర్కొనాల్సి ఉంటుంది. నకిలీ పాన్ కార్డుల బెడదను తప్పించడానికి ఆధార్ సంఖ్యను అనుసంధానించడం అవసరమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విన్నవించింది. ఈ నేపథ్యంలో ఆధార్ నిర్వహణపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, జీవీ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చార్టెడ్ అకౌంటెంట్, కుసంపూడి శ్రీనివాస్ గారు, లోక్సత్తా నాయకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, దాదాపు 13.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సంఖ్యలు, వారి వ్యక్తిగత వివరాలు వెల్లడినట్లు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ అనే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. మరి ఆధార్ నిర్వహణ పరంగా ఎలాంటి లోపాలు తలెత్తున్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి? భారతదేశంలో దాదాపు ఈ రోజుకు 113 కోట్ల దాదాపు 70 లక్షల మంది ఆధార్ కార్డును తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి కార్డు ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నటువంటిది లేదు. రెండోది, దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా మంచి విషయాలు, చెడు విషయాలు ఒకసారి మనం పోల్చుకున్నట్లయితే, ఒకటి, ఆధార్ కార్డు ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు దాదాపు భారతదేశంలో ఆధార్ కార్డు ఆధారంగా 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రెండోది, ఈ దేశంలో ఈ యొక్క ఏదైతే యుఐడిఏ ఉందో, ఈ ఆధార్ను ఇచ్చేటువంటి సంస్థ ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము మనకిప్పుడు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ చెప్పినటువంటి దాని ప్రకారము ఎక్కడ కూడా పొంతన లేదు. అంటే ఈ సిఐఎస్ అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి సంస్థ, దానికి ఏ రకంగా ఆధారాలు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొన్ని ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి డేటాను కొన్ని బ్యాంకుల ద్వారా బయటకు వచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్న లెక్క 13,50,00,000 డేటా బయటకు వచ్చింది అనేటువంటిది వారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆధార్ కార్డు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు ఈ యొక్క క్రిమినల్ కేసులో న్యాయస్థానాలు అడిగితే తప్ప మా దగ్గర ఉన్నట్టు సొంత డేటాబేస్ మేము ఎవరికి ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఆ రకంగా అవకాశం కూడా లేదని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ దేశంలో క్రెడిట్ కార్డు సిస్టమ్ ఉంది. మనకంటే ముందు అడ్వాన్స్ కంట్రీస్ చాలా దేశాలు తీసుకొచ్చాయి. క్రెడిట్ కార్డులో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా పెద్ద ఎత్తున దేశంలో పెద్ద ఎత్తున క్రెడిట్ కార్డులకు సంబంధించిన పెద్ద లోపాలు జరిగినట్టు మనం ఎక్కడ గుర్తించినట్లేదు. అంతకంటే గొప్ప టెక్నాలజీతో మనం తీసుకొచ్చాం. ఎందుకంటే ఈరోజు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, భారతదేశంలో దాదాపు ఈ యొక్క 29 కోట్ల మంది పాన్ కార్డుదారులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 10 లక్షల మందికి 2-3 పాన్ కార్డులు వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని మిస్యూజ్ చేసినట్టు చాలామంది అనేటువంటిది ఈరోజు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ తీసుకుంటే ఇప్పటిదాకా భారతదేశంలో నేను చెప్పిన 113 కోట్ల 70 లక్షల్లో ఒక్కటి కూడా రిపీట్ అయినట్లు ఎక్కడ మన దగ్గర ఆధారాలు లేవు, ఎవరు కూడా ఫిర్యాదులు కూడా చేయలేదు. అంటే ఇంత ఈ యొక్క విశిష్ట సంఖ్య కానీ, లేకపోతే దీనికి ఒక పగడబందీగా ఈ యొక్క యుఐడిఏ పనిచేస్తుంది అనేటువంటి దానికి మన దగ్గర ఇప్పటిదాకా మనం గత కొన్ని సంవత్సరాలను చూస్తే ఆధారం కనపడుతుంది. అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి మరింత రానున్న రోజుల్లో దీన్ని పగడబందీ చర్యలు చేపడతామనేటువంటి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి లెక్క ప్రకారం కానీ, లేదా అనేక సంస్థలు అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వ పరంగా చెప్పిన అంశాల్లో కానీ ఎక్కడ కూడా ఈ యొక్క లీకేజ్ అనేటువంటిది జరగలేదనేటువంటి చెప్పడం జరిగింది. ఈరోజు భారత ప్రభుత్వం 2017 సెక్షన్ ఒకటి చేర్చారు ఆర్థిక శాఖ మొన్న జరిగినటువంటి రిఫార్మ్స్లో. దాని లెక్క ప్రకారం ఏంటంటే, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేటువంటి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు లింక్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దీని కారణంగా ఏంటంటే, దీన్ని ఏదో రకంగా ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, తద్వారా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది దీన్ని కావాలని కూడా సమాజంలో పలు రకాలైనటువంటి వదంతులు కూడా సృష్టించడం జరుగుతుంది. విజయ్ కుమార్ గారు, ప్రస్తుత తరుణంలో ఆధార్ సంఖ్య అనేది అన్నిటికీ ఆధారంగా, ఆలంబనగా నిలుస్తోంది. అయితే తాజాగా చూసినట్లయితే 4 ప్రభుత్వ పోర్టాల నుంచి ఆధార్ సంఖ్యలు, వారి వ్యక్తిగత వివరాలు వెల్లడినట్లుగా సమాచారం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఆధార్ వినియోగదారులకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? ఆధార్ అనేది ఎన్క్రిప్షన్ అంటారు. సో ఎన్క్రిప్ట్ అయిన నెంబర్ ఇది సెంట్రల్ డేటాబేస్లో ఉంటుంది.
సో ఇది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఇప్పటిదాకైతే ఎంత మాత్రం లేదు. సరే, ఇప్పుడు కొన్ని వచ్చాయి బయటకు అంటున్నారు, కానీ ఇది హ్యాకింగ్ చేసి అంటే ఎవరన్నా రిమోట్గా మన యొక్క కంప్యూటర్లో, మన కంప్యూటర్ వ్యవస్థలోకి జొరబడి మన సెక్యూరిటీ సిస్టమ్స్ని ఛేదించి దీన్ని మన ఆధార్ వ్యవస్థని ఇప్పటిదాకా చేయగలరు. ఇప్పటిదాకైతే ఏం లేదు, రాబోయే దీంట్లో మనం చెప్పలేం. కానీ మిస్యూజ్ వల్ల కూడా ఏ సంఖ్య బయట రాకూడదు, ఖచ్చితంగా రాకూడదు. వచ్చిందంటే దాని మీద మనం ఖచ్చితంగా దాన్ని ఏమన్నా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇక ముందు ఏమన్నా జరగచ్చా అన్నప్పుడు ఇప్పటిదాకా మనం ఆధారు కేవలం ఐడెంటిఫికేషన్ కోసమే వాడుతున్నాం. అంటే ఫలానా బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు నేనే అని చెప్పడానికి వాడుతున్నాం. అంతేగాని ఇప్పటిదాకా మనం ఆర్థిక సామాజిక ఇష్యూలకి లింక్ చేయడం వాటిలో, అంటే ఇప్పుడు యూఎస్లో కానీ యూరోప్లో కానీ సోషల్ సెక్యూరిటీ అంటారు. సో నువ్వెవరు అన్నప్పుడు నీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ కొడితే నీ అన్నీ వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ మన ఆధార్ టైప్ అన్నమాట. సో ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి పౌరసత్వం ఎంత ఇంపార్టెంటో సోషల్ సెక్యూరిటీ నెంబర్ వస్తేనే నీకు వీసా వస్తుంది, లేకపోతే నీ గ్రీన్ కార్డ్, అవన్నీ ఉంటాయి. సో అదేవిధంగా మన యొక్క ఆధార్లో ఇవన్నీ కూడా పొందుపరచాలి. సో రేపు మీ బ్యాంక్ అకౌంట్లు, ఈ క్యాష్లెస్ వచ్చిన తర్వాత డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇవంతా కూడా దాంట్లోనే లింక్ అవుతున్న నేపథ్యంలో దీని యొక్క భద్రత అనేది మనం ఇంకా ఎక్కువ చూసుకోవాలి. కానీ ఇప్పటిదాకైతే 113 కోట్ల మంది దీన్ని ఇప్పటిదాకా రిప్లికేట్ చేయలేము, అంటే దాన్ని డూప్లికేట్ చేయలేకపోయాం. అంటే ఒక వేలిముద్రలో ఇంకొక వేలిముద్రతో సరిపోలేదు, ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు కనుగుడ్లు ఇంకొక వ్యక్తితో సరిపోలేదు. కాబట్టి ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. కానీ ఇప్పటిదాకా మనం చేసింది కేవలం ఇందాక ఐడెంటిఫికేషన్ కోసం వాడుతున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దీన్ని మన దైనందిన జీవితంలో జరిగే పలు లావాదేవీలకు దీన్ని ఎప్పుడైతే మనం లింక్ చేయబోతున్నామో దీని యొక్క భద్రత అనేది ఇంకా ఎక్కువ ప్రాధాన్యం వహిస్తుంది. జీవిరెడ్డి గారు, నగదు బదిలీ కింద 23 కోట్ల మంది లబ్ధిదారులను ఆధార్ పరిధిలోకి తీసుకొచ్చారు. మరి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమాచార సేకరణ, వాటి నిక్షిప్తం ఏ మేరకు ఆమోదయోగ్యంగా ఉంది, ఏ మేరకు సురక్షితంగా ఉందంటారు? ఆధార్ నెంబర్ వచ్చిన తర్వాత ఏమిటంటే ఏదైతే నగదు బదిలీ ఇంతకుముందు సబ్సిడీస్ రూపంలో ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్, అంటే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, మిగతా ఇతర అవన్నీ కూడా నగదు రూపంలోకి మార్చేసి డైరెక్ట్గా ఆధార్ నెంబర్ని లింక్ చేసి వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో తీసుకుంటే బెనిఫిట్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి చేరుతుంది. గతంలో ఏంటంటే సబ్సిడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్, అంటే వస్తువు రూపంలో ఉండేది కాబట్టి కొంత అందేది కాదనమాట. ఈ మధ్యలో దళారులు కానీ వాళ్ళు కానీ గ్రూప్ కన్సాలిడేట్ అయి తీసుకుపోయి డైవర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే డైరెక్ట్గా సబ్సిడీని నగదు రూపంలో ఇచ్చి దాన్ని ఆధార్ లింక్ పెట్టడంతో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఎవరికి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకు ఖచ్చితంగా అందుతుంది. అదొక ఆస్పెక్ట్. రెండోది వచ్చేసరికి మీరు అడిగింది ఈ డేటా సంక్షిప్తము, ఈ ప్రభుత్వ పథకాలకు తీసుకునేది అంతా కూడా చెప్పాలంటే ఏమవుతుందంటే ఒక వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు సురక్షితంగా ఉందని చెప్పాలి. సో ఇంత పెద్ద వ్యవస్థలో భారతదేశంలో ఇంతమంది జనాభాలు ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్, లీకేజ్లు అనేది క్వైట్ కామన్. ఈరోజు చూస్తున్నాం బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు క్రెడిట్ కార్డ్స్ అవన్నీ మనం భారీగా యూజ్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ఎక్కడో ఒకటో రెండో లీక్ అయ్యి ప్రాబ్లం అవుతున్నాయి. బట్ ఈ డజన్ మీన్ దట్ అట్లా జరుగుతుందని చెప్పేసి మొత్తం వ్యవస్థ తప్పుగా ఉందని అర్థం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఏమవుతుంటే ఆధార్లో కూడా ఇంతమందికి ఆధార్ కార్డు ఇప్పుడు దాదాపు 113 crores పీపుల్కి ఇష్యూ చేసిన తర్వాత డేటా మొత్తం సంక్షిప్తమైనప్పుడు వాళ్ళ దగ్గర కొద్దిగా గొప్ప లీక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వివిధ రకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళ డేటాను తీసుకొని తిరస్కరించి బయట ఏదో లబ్ధి పొందాలని చూసుకుంటారు. ఆ నేపథ్యంలో ఏంటంటే కొద్దిగా గొప్ప లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న టెక్నాలజీలో చూసుకున్నట్లయితే ఆ టెక్నాలజీ తోటి ప్రొటెక్షన్ ఆఫ్ ద డేటా, దాన్ని ప్రొటెక్షన్ చేయడం పెద్ద కష్టం కాదు. అంటే ఇప్పుడు జరిగే మిస్టేక్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఎలా జరుగుతుందో తెలుసుకున్న తర్వాత దాన్ని ప్లగ్ చేయడం పెద్ద కష్టం కాదంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి సో ఇవి జరిగినంత మాత్రాన పెద్దగా నష్టపోయేదేం లేదు. సో ఆ జరిగిన నేపథ్యాన్ని మొత్తం అనలైజ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే రీఇంజనీరింగ్ రివర్స్ స్టడీ చేసేసి మొత్తం ప్లగ్ చేసుకుంటూ వచ్చినట్లయితే కొంత పీరియడ్కి ఏమవుతుందంటే కంప్లీట్గా ప్లగ్ చేయగలిగినట్లు స్థాయికి వస్తాము. ఆ తర్వాత ఏంటంటే ఆధార్ని మొత్తం అన్ని ప్రభుత్వ పథకాలకి యూజ్ చేసుకున్నట్లయితే అందరి అంటే గ్రౌండ్ స్థాయి లాస్ట్ ఒక విలేజ్లో ఒక గ్రామంలో చివరి స్థాయి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు కానీ దాని ద్వారా వచ్చే లబ్ధి కానీ ఏదైనా చేరడానికి అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, పాన్ కార్డును పొందడానికి ఆధార్ సంఖ్యను ఇవ్వడం అవసరమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విన్నవించింది. మరి నకిలీ పాన్ కార్డుల బెడదను నివారించడానికి ఈ ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఎంతవరకు దోహదపడుతుందంటారు? ఒక్కొక్కళ్ళకి 2 3 4 పాన్ కార్డులు ఉన్న పరిస్థితిలో ఉంది. అంటే చిన్న డేట్ ఆఫ్ బర్త్ డిఫరెన్స్లు చూపించో లేకపోతే ఏరియా డిఫరెన్స్లు చూపించో రకరకాలుగా పెట్టి వివిధ రకాలుగా ఉన్నటువంటి పాన్ కార్డులు ఒక్కొక్కరికి 2 3 4 పాన్ కార్డులు కూడా ఉన్న పరిస్థితి మనకు ఉంది. ఇటువంటి పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ అనేది ఖచ్చితంగా కావాలి. దీంతోపాటు అసలు ఆధార్ కార్డు వలన వచ్చే
కొన్ని లాభాలు ఉన్నాయి, దాంతోపాటు నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ ఉన్న తర్వాత దాంట్లోపాటు ఒక మనిషిలో కూడా ఉంటుంది, టెక్నాలజీని ట్యాంపర్ చేసే విధానం కూడా ఉంటుంది. మనిషి సృష్టించుకున్న ఈ టెక్నాలజీ ఈ సంవత్సరం కాబట్టి ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ టెక్నాలజీని ట్యాంపర్ చేసే టెక్నాలజీ కూడా వస్తుంది. అందుకని ముందు టెక్నాలజీ మీద నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరం. ఒక ప్రభుత్వ పథకం కానీ లేకపోతే ఏదైనా సరే అది ఖచ్చితంగా ఆ మనిషికి చేరడానికి, అంటే డూప్లికేట్ జరగకుండా మనిషికి చేరడానికి అనేది ఇది ఆధార్ కార్డు అనేది అత్యంత అవసరమైనది ఉంది. సోషల్ కార్డు విషయాలు, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇందాక విషయంలో చూద్దాం. చక్కగా ఉంటుంది. ఆ 9 డిజిట్స్లో ఫస్ట్ 3 డిజిట్స్ ఏరియా నెంబరు, మధ్యలో 2 డిజిట్స్ గ్రూప్ నెంబరు, లాస్ట్ డిజిట్స్ ఏమో సీరియల్ నెంబరు అని చాలా చక్కగా ఇమీడియట్గా ఐడెంటిఫై అవ్వడానికి ఒక విధమైన టెక్నాలజీ అక్కడ ఉంది. మనం టెక్నాలజీని తీసుకుంటున్నాం కానీ టెక్నాలజీతో పాటు కొన్ని సిస్టమ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంత. ఎందుకంటే మన భారతదేశం అనేది ఇన్ని కోట్ల మంది వివిధ భాషలు, సంస్కృతి, రకరకాల విభిన్న అతిపెద్ద దేశం కాబట్టి ఇటువంటి దేశంలో ఆధార్ సంఖ్యని అందరికీ అనుసంధానం చేసి చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా లింకప్ అవ్వాలంటే దీని మీద పూర్తి స్థాయిలో చర్చ కూడా అనేది ఒకటి అవసరం. మనం గతంలో కూడా అనేక సందర్భాలు, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అర్థమే హేతుబద్ధమైన చర్చ. దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత అనకుండా కొంతమంది గుడ్డిగా వాదిస్తున్నారు. ఏమని ఆధార్ కార్డుతో అనవసరంగా లింక్ పెడుతున్నారు, కొన్ని దీన్ని అని ఒక పిడివాదాలు వస్తున్నాయి. అంటే దీనివల్ల ఉన్నాయి, ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని స్కూల్స్లోని పిల్లలు లేకపోయినా లిస్ట్ రాసేసి ఇంతమంది భోజనాలు పెట్టామని చెప్పేసి పెడతారు. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ పెట్టమంటే ఏమని పెడుతున్నారు, ఆ పిల్లలకి ఆధార్ కార్డు లేని వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు. అక్కడ జరిగేది అక్కడ అది కాదు. అక్కడ ఇక రెండు చూడాలి. అంటే ఆధార్ కార్డు లేకపోతే భోజనం మానేమని కాదు, ఆధార్ కార్డు లేకుండా మొత్తం దొంగ లెక్కలు రాయమని కాదు. అంటే దీనివల్ల మంచి చెడు ఎంతవరకు ఉన్నది టెక్నాలజీ అన్న దాని మీద పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆధార్ వ్యవస్థకు సంబంధించి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా కేంద్రీయ డేటాబేస్లో చాలా సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆధార్ యొక్క విశ్వసనీయతను, గోప్యతను ఏ విధంగా మనం విశ్వసించుకోవాలి? ఆధార్ అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చింది కాదు. నిజంగా కూడా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆధార్ నెంబర్ను తీసుకొచ్చింది. ఆధార్ నెంబర్ వచ్చే సందర్భంలో అనేక రకాలైన చర్చలు ఈ దేశంలో మేధావర్గము, సాంకేతికపరమైన చర్చలు జరిగినాయి. ఒకటి, దాని తర్వాత చాలా రోజుల తర్వాత అనేక రకాలైన అన్వేషణల తర్వాత ఈ ఆధార్ అనేటువంటిది భారతదేశానికి ఒక సురక్షితమైనదిగా భావించాము. ఎందుకంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈ దేశంలో అనేక మంది ఉగ్రవాదులు మన పొరుగు దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వలస రావడం జరిగింది. వలస వచ్చి వాళ్ళు ఈ దేశంలో ఉంటున్నారు, ఈ దేశంలో కార్డులు తీసుకున్నారు, ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళని ఏ రకంగా నువ్వు గుర్తించాలి, ఏ రకంగా సాధ్యమయ్యేటువంటి కాదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు మనలాగే ఉంటారు, వాళ్ళు సాధ్యమయ్యే అంశమే కాదు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశంలో ఆధార్ కార్డు తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. 2, బయోమెట్రిక్ సిస్టమ్ అనేటువంటిది ఎంత నిజంగా యూజ్ఫుల్ ఉందనే దానికి ఏంటంటే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో బయోమెట్రిక్ పెడతామంటే పెద్ద ఎత్తున టీచర్లంతా ఆందోళన చేశారు. కారణం ఏంటంటే బయోమెట్రిక్ని మ్యానిపులేట్ చేసేదానికి లేదు. ఇప్పటిదాకా వారు చెప్పినట్లు స్కూల్లో పిల్లలకు సంబంధించిన విషయంలో చిన్న ఉదాహరణ మీకు, ఈరోజు 23 కోట్ల మందికి ఈరోజు ఆధార్ లింకేజ్ చేసిన తర్వాత జీవీ రెడ్డి గారు చెప్పినట్లు ప్రభుత్వ పథకాలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సంవత్సరంలో డబ్బులు మిగిలినాయి, మిస్యూజ్ కాలేదు. ఈ దేశంలో ప్రతి సంవత్సరం కూడా యూరియా కొరత వచ్చేటువంటిది. యూరియా కొరత వచ్చినప్పుడు యూరియాకు రెమెడీగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేశారంటే వేపపూత పూసినటువంటి యూరియా మాత్రమే ఈ దేశంలో దిగుమతి చేసుకుంటామంటే ఈరోజు ఎక్కడ దేశంలో 3 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యూరియా అడిగేటువంటి వాళ్ళు లేరు. కారణం ఏంటంటే టెక్నికల్గా మనం ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, గోప్యత ఉంది. ఇదంతా కూడా కొంతమంది కావాలని భయభ్రాంతులను సృష్టిస్తున్నారు తప్ప దీంట్లో ఎక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ దేశంలో దేశానికి ఉపయోగపడేటువంటి ఒక కీలకమైనటువంటి అంశాల్లో రానున్న రోజుల్లో ఆధార్ కార్డు అనేటువంటిది మరింత క్రియాశీలకం కాబోతుంది. దీనివల్ల అనేక రకాల నాకు రావాల్సిన బెనిఫిట్ నా ఖాతాకు వచ్చే అవకాశం ఉంది. అర్హులైనటువంటి వాళ్ళకు మిడిల్లో మధ్యలో కొంతమంది బోగస్ వినియోగదారులు కానీ లేదా బోగస్ లబ్ధిదారులు కానీ వెళ్లే అవకాశం లేదు. కేంద్రం నుంచి నేరుగా నీకు రావాల్సిన ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి, రాష్ట్రం ఇవ్వాల్సినది నేరుగా నీ ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అందరికి కూడా ఏంటంటే ఈ యొక్క ఆధార్ కార్డు అనేటువంటిది ప్రజలకు ఉపయోగమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని కూడా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. యుఐడిఏ చెప్పినట్లు ఇది వాళ్ళ సొంత డేటాబేస్ తప్ప ఎవరికి కూడా ఇది అందుబాటులో వచ్చే అవకాశము ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ ఎవరన్నా తీసుకోగలిగినా కూడా దాన్ని తక్కువ మిస్యూజ్ చేయగలిగేదానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ బయోమెట్రిక్, వాళ్ళ కంటి చూపుతో కానీ లేదా వేళ్లతో కానీ లేదా జెనెటికల్గా వచ్చేటువంటి అంశాల ఆధారంగా ఈ యొక్క ఆధార్ కార్డు ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి ఇది సురక్షితమైంది. విజయ్ కుమార్ గారు, ఈ ఆధార్ సంఖ్యను ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేయడం వల్ల ఎలాంటి అక్రమాలకు, అవినీతికి అడ్డుకట్టబడుతుంది?
రావాల్సిన వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు ఈ పథక పరిధిలో రాకపోవడం, ఎక్స్క్లూజివ్ ఎర్రర్ అంటే యాక్చువల్గా ఈ పథక పరిధిలో రాకుండా ఉన్న వాళ్ళు ఈ యొక్క పథకంలోకి రావడం. సో ఈ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఎర్రర్ ఎప్పుడైతే మనం అరికట్టలేమో ఖచ్చితంగా మన పథకాలు పోవట్లేదు. నార్త్ ఈస్ట్లో మనం పీడిఎస్ ద్వారా వచ్చే 70% ఆఫ్ రైస్ నేరు బంగ్లాదేశ్లోనే పోయి తెలుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అది సాక్షాత్తు మన్మోహన్ సింగ్ అప్పట్లో ఒప్పుకున్నాడు. అంటే దీనికి ఎట్లా అరికట్టగలగాలి అంటే సో అప్పుడు ఈ ఆధార్ అనేది బాగా యూజ్ అయింది. దానికే కాదు, ఈ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దాన్ని ఏమంటారు పింఛన్లు కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆధార్ లింకేజ్ వల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వం నిన్న ఒక నెల క్రితం మన ఈ గవర్నమెంట్ దీని ప్రకారం 50,000 కోట్ల రూపాయలు గత 1.5 yearలో మన గవర్నమెంటు ఈ అంటే ఎవరెవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది, ఎవరెవరు చేరకూడదో వాళ్ళకి చేరటం లేదు. ఇప్పుడు రూపాయి కిలో ఈ బియ్యం అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ఇది అవుతుంది. ఇది ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు, ఎవరు కొంటున్నారో కూడా ఎవరికి తెలియదు, వాళ్ళకే పోతుందో ఇంకో చోటకి పోతుందో కూడా తెలియదు. సో దీనికోసం ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేశారు కొన్ని కార్యక్రమాలు, తర్వాత కేరళలో కొంతవరకు, ఆంధ్రాలో కొంతవరకు, ఇట్లా రకరకాలు చేస్తూ వచ్చారు. సో దానివల్ల అంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పిన బయోమెట్రిక్ కావచ్చు, లేకపోతే దాని ముందు అసలు ఎవరు తీసుకుంటున్నారు, అసలు ఈ కార్డు కరెక్టేనా. ఇప్పుడు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే మన జనాభా కంటే దాదాపు 1.5% రెట్లు రేషన్ కార్డులు ఎక్కువ ఉండేవి. సో ఇవన్నీ చాలా వరకు చేశారు. ఇక్కడ బేసిక్గా ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ తాను ఎవరికి తన యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనుకుంటుంది అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో ఈ టార్గెట్ ఎవరికి, మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీకే ఇవ్వాలి, అంతేగాని మీ పేరుతో చెప్పి ఇంకోరికి పోకూడదు. అదేవిధంగా ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పథకంలో నుంచి బయట వెళ్ళిపోకూడదు. సో ఈ రెండింటిని బేరీ చేసుకున్నప్పుడు ఆధార్ అనేది ఖచ్చితంగా మనకు ఈ మధ్యకాలంలో బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ అప్పుడు దీన్ని డూప్లికేట్ చేసే మెకానిజం అదృష్టవశాత్తు ఇప్పుడు దాకా రాలేదు. సో ఇది ఎప్పుడైతే డూప్లికేషన్కి అనువుగా లేదో, కొత్తగా మీ రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, దానికి సంబంధించిన దాంతో లింక్ అయిన ఏదైనా కూడా మిమ్మల్ని డూప్లికేట్ చేసే అవకాశం లేదు. సో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పచ్చు ఈ 3-4 సంవత్సరాల కాలంలో ఇంత ముందుతో పోలిస్తే. సో ఆ మేరకు ఆధార్ అనేది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మన యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలో ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. రెడ్డి గారు, జూలై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రతిపాదిస్తోంది. మరి దీనివల్ల ఇతమిద్దంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఆధార్ నెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు నెంబర్ వేయడం జరుగుతుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఆప్షనల్గా పెట్టారనమాట. అది కూడా ఏంటంటే ఒక చిన్న మోటివేటింగ్ ఫ్యాక్టర్ కింద పెట్టారు. ఎలా అంటే మీరు కానీ ఆధార్ నెంబర్ కానీ వేసినట్లయితే మీ ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీరు సైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ నెంబర్ వేసినట్లయితే అదే ఇంకా సైన్ కింద తీసుకుంటామని చెప్పారు. ఆ నేపథ్యంలో ఏంటంటే చాలామంది ఆధార్ నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే మ్యాండేట్ చేయాలని చూస్తున్నారు. ఈరోజు దాదాపు ఇండియాలో 30 కోట్ల పాన్ నెంబర్స్ ఉంటే అందులో ఓన్లీ 20% రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. అంటే దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి. ఆ రిటర్న్స్ ఫైల్ అయినప్పుడు కూడా ఓన్లీ వాళ్ళకు వచ్చిన ఆ సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయానికి మాత్రమే చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి సంబంధించిన స్థిర ఆస్తులు అంటే ఎక్కడ కూడా రిటర్న్స్లో చూపించలేదు. కొంతమంది అది మ్యాండేటరీ క్లాజ్ ఉన్న వాళ్ళకి కార్పొరేట్స్ మాత్రమే చూపిస్తున్నారు తప్పితే దాదాపు ఒక 3.5 కోట్ల మంది ఇండివిజువల్స్ ఫైల్ చేస్తుంటే ఎవరు కూడా చూపించట్లేదు స్థిర ఆస్తులు. సో దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా గవర్నమెంట్కి తెలియట్లేదు, లెక్కలేక రావట్లేదు అనమాట. ఇప్పుడు కానీ ఆధార్ని కానీ మ్యాండేట్ చేసి దాంట్లో లింకప్ చేసినప్పుడైతే అదే ఆధార్ నెంబర్కి వాళ్ళ చిర ఆస్తులు కూడా లింక్ పెట్టినట్టయితే తద్వారా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఏమవుతుందంటే టోటల్గా వాళ్ళకున్న ఫిక్స్డ్ అసెట్స్ ఏంటివి, మూవబుల్ అసెట్స్ ఏంటివి అని తెలుస్తుంది. దాని ద్వారా ఏ ఆదాయం వస్తుంది, అది ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్స్లో చూపించారా లేదనేది ఆ లింక్ తెలుస్తుంది వాళ్ళకి. తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి అడగడానికి ఉంటుంది. సో ఈరోజు చూసినట్టయితే ఇన్కమ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అసెస్మెంట్ అంటే దాదాపు ఒక 80% ఆదాయం అనేది లెక్కలేక రాని ఆదాయము ఏది రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్తాను. అసలు రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది 100% రావట్లేదు. ఇప్పుడు ఆధార్ని మ్యాండేట్ చేసి లింక్ చేయడం వల్ల దాని ద్వారా ఏంటంటే ఇవన్నీ లింక్ అయినప్పుడు ఏమవుతుంటే తనకు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకొని అట్లీస్ట్ డీమ్డ్ ఇన్కమ్ కింద తీసుకొని నోటీస్ సర్వ్ చేసి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ నేపథ్యం అది ఉంటుందని తెలిసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఏమవుతుందంటే రిటర్న్స్ ఫైల్ చేసేటప్పటి నుంచి ఇక్కడ నుంచి ఆ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ని మొత్తం చూపించడానికి అవకాశం ఉంటుంది. అది 1 సంవత్సరంలో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వకపోయినప్పటికీ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మాత్రం గ్యారంటీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా వాళ్ళ అసెట్స్ని మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసుకొస్తారు, దాని ద్వారా వచ్చి ఆదాయాన్ని మొత్తం చూపిస్తారు, ట్యాక్స్లు కట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు కొత్తగా పాన్ కార్డులు అప్లై చేసేటప్పుడు కూడా ఆధార్ లింక్ పెడుతున్నారు అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే ఇందాక చెప్పాను 30 కోట్ల మందికి పాన్ కార్డ్స్ ఉండి కూడా అందులో ఓన్లీ 20% మాత్రం ఫైల్ చేస్తున్నారు. అంటే పాన్ కార్డుని ఇండియాలో ఎలా యూజ్ చేసుకుంటారంటే అది ఒక ఐడి కార్డు గాను
ఒక అడ్రస్ ప్రూఫ్ కానీ ఒక అది యూజ్ చేసుకుంటారు, కానీ అది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అది ఆ నెంబర్ని కోడ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని వెల్లడించాలనేది చాలా తెలిసినా కూడా దాన్ని యూజ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే పాన్ కార్డు అప్లై చేసేటప్పుడు ఆధార్ నెంబర్ని కానీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసినట్లయితే రేపు వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా కూడా ఆధార్ నెంబర్తో లింక్ ఉన్న మొత్తం అసెట్స్ కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం కానీ ఆ నెంబర్కి ఇంటిగ్రేట్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఫైల్ చేయకపోయినప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు సర్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫైల్ చేస్తేనే నోటీసులు ఇవ్వగలుగుతున్నారు, రేపు ఫైల్ చేయకపోయినా కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని అడగడానికి స్కోప్ ఉంటుంది. తద్వారా ఏంటంటే గవర్నమెంట్కి కూడా ఆదాయం పెరుగుతుంది. శ్రీనివాస్ గారు, జన్ధన్ ఖాతాలకు, సామాజిక పింఛన్లకు, అలాగే వంట గ్యాస్ సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలకు ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేశారు. మరి ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా పటిష్టవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి? ఇటువంటిది అతి పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమం. దీని మీద నియంత్రణ, కంట్రోలింగ్ ఏ విధంగా చేయాలి? ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో వైట్ కార్డ్స్ ఇష్యూ చేశారు, రేషన్ కార్డ్స్. అది పేదలకి ఉపయోగపడలేదు. కానీ నిజమైన పేదలకు వెళ్తున్నాయంటే కానీ 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉన్న వాడికి కూడా వైట్ కార్డ్స్ ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇప్పుడు కానీ వైట్ కార్డు సరిగ్గా లింకప్ చేసి కంట్రోల్ చేసిన సిస్టమ్ కంట్రోల్ చేస్తే మాత్రం ఇటువంటి ఏం జరగకుండా ఉండదు. దాని మీద పూర్తి స్థాయిలో అదుపు అనేది ఉంటుంది. అదే సందర్భంలో ఈ ఆధార్ కార్డు సెక్షన్ సంబంధించి కూడా సెక్షన్ 29 క్లియర్గా చెప్తుంది, ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు మాత్రం పొరపాటును కూడా బయటకు రాకూడదు, దాని మీద పూర్తిగా మాత్రం స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా ఈ ఆధార్ కార్డు విషయంలో ఏం చెప్పింది, బలవంతంగా మాత్రం చేయొద్దు. దాన్ని అలా అని చెప్పింది తప్ప దాన్ని తప్పని మాత్రం ఎక్కడ చెప్పలా. మీరు చేసేటప్పుడు అందరికీ ఆధార్ కార్డ్స్ ఇచ్చి సవ్యంగా లింకప్ చేసి ఎవరి వ్యక్తిగత వివరాలకి కూడా ఏదైనా గోప్యతకి ఇబ్బంది లేకుండా చేసి అమలు చేయమని చెప్పింది తప్ప ఏ విధమైన దాని తప్పు పట్ల. కాబట్టి ఈ రోజున ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోకూడదు మెయిన్, ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి తప్ప. ఇప్పుడు 2012లో నందనీలేఖన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కొంతమంది ప్రైవేట్ సంస్థల చేతుల్లో కూడా ఆధార్ కార్డు వివరాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని వివరాలు, అది చాలా ప్రమాదకరం. ఈరోజు మనం చూస్తున్నాం, మన ఫోన్కి అనేక మంది బయట నుంచి వస్తూ ఉంటే ఫోన్లు మీకు అవి కావాలా ఈ కావాలా అని చెప్పంటే మన ఫోన్ డేటా వేరే వాళ్ళ దగ్గరికి లీక్ అయింది. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఒక్కసారి ఆధార్ కార్డుకి సంబంధించినంత లీకేజ్ అంతా వెళ్తే ఆ వ్యక్తి యొక్క కులం కానీ మతం కానీ ఆదాయ వివరాలు కానీ మొత్తం డేటా అంతా ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్తో సహా అవి ప్రైవేట్ వ్యక్తుల చేతి పడకుండా పూర్తి స్థాయిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని ప్రభుత్వం కంట్రోల్లో ఉండి ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున ఎవరైనా దీన్ని ప్రైవసీకి ఏమైనా భంగం కలిగించే చర్యలు కానీ చేపడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా సెక్షన్స్ కూడా పెట్టి అటువంటిది ఏదైనా చేసి లింకప్ చేస్తే దీని కూడా ఒక మంచి కార్యక్రమం అవుతుంది, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ వంట గ్యాస్ పంపిణీలోనూ అవసరమైతే ఆధార్ను వాడుకోవచ్చని, అంతే తప్ప తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడో స్పష్టం చేసింది. ఎన్నో వ్యవస్థలకు విశ్వసనీయ సమాచారం కావలసిన ఆధార విశిష్టతను కాపాడుకోవాల్సిందే, సంరక్షించుకోవాల్సిందే. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.